సో మరి మనందరం కూడా ఎంతో హిందువులందరూ కూడా ఒక దేవతలా పూజించేటువంటి గోవును సంరక్షించుకోవాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. కొంతమంది దురాచారులు తమ పండగల పేర్లతో గోవులను హింసించి గోవధ చేసి సో మరి వాళ్ళైతే ఆ యొక్క గోమాంసాన్ని భుజిస్తూ మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరి బాధ నుంచి కూడా గోమాతను రక్షించుకునేటువంటి బాధ్యత మనందరి మీదగా ఉంది. సో మరి గోమాత బాధ్యత మనందరిది. హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరిది కూడా గో సంరక్షణ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సంరక్షించుకోవాల్సినటువంటి విషయం అనమాట. మరి ఈ వీడియోలో గోమాత యొక్క విశిష్టత తెలుసుకుందాం, అలాగే గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా తెలుసుకుందాం. సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యి సో మరి ఈ యొక్క అవేర్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. రక్షణార్థం కూడా సో ఎంతోమంది ఎన్నో రకాలుగా చేసిన గోవాద నిషేధాన్ని చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కానీ ఇంకా గోవాదలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. గోవులను అక్రమంగా తరలించి వాటిని వధించి తమ యొక్క పండగల పేర్లతో ఈ యొక్క గోమాంసాన్ని పూజించేటువంటి దురాచారులు అలాగే ఇంకా ఎంతోమంది పెరిగిపోతూనే ఉన్నారు. మరి వాళ్ళందరి నుంచి కూడా గోమాతను రక్షించుకునేటువంటి సమయం అయితే ఆసన్నమైంది. సో మరి గోమాతని రక్షించుకునేటువంటి క్రమంలో మనందరం కూడా గోవులని మరి ఏ విధంగా పూజిస్తామో మనందరికీ తెలుసు కదా. గోమాతకు సంబంధించినటువంటి విశిష్టత అయితే అంతా ఇంత కాదు. పుట్టినది మొదలు ప్రతి ఒక్కరు కూడా గోవు మీద ఆధారపడవలసిందే. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ కూడా పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా చనిపోయేంత వరకు కూడా గోవు మీద ఆధారపడవలసిందే. మనం నిత్యము తాగేటువంటి గోవు పాలు, ఆవు పాలు దగ్గర నుంచి అలాగే ఆవు నెయ్యి, ఇంకా మనం ఇళ్లలో చూసేటువంటి ఆవు మూత్రాలు కానీ అలాగే ఆవు పేడతో ఇళ్ళని అలంకరించుకుంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా మనం గోవుని యొక్క విశిష్టతను అయితే తెలియజేస్తూ ఉంటాయి. మరి పురాణాలు సైతం గోవుని ఒక దేవతగా పూజించమని చెప్తూ ఉన్నాయి. మనందరం కూడా గో పూజలు చేస్తూ ఉంటాం, గోశాలలు కడుతూ ఉంటాం. గో సంరక్షణార్థం గోవులకి మనందరం కూడా ఎన్నో విధాలుగా మరి గోమాతను పూజించుకుంటూ ఉంటాం కదా. మరి అటువంటి గోమాతకు హాని తలపెట్టకుండా గోవుని సంరక్షించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సంరక్షణ తీసుకోవాలని మనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను అనమాట. పురాణాల్లో సైతం మరి గోవు యొక్క విలువ అయితే చెప్తూ ఉన్నారు. సో మరి గోవు అనేది ఎలా ఉద్భవించింది అంటే కనుక క్షీరసాగర మదనం నుంచి కామధేను ఉద్భవించిందని, ఆ కామధేనువుని మనందరం కూడా భూమి మీదకి వచ్చి మనందరి యొక్క అవసరాలు తీరుస్తూ తాను ఎన్నో బాధలు పడి తన నుంచి పాలుని తీసుకుని అలాగే ఆ పాల నుంచి పెరుగు చేసుకుని వెన్న చేసుకుని అలాగే నెయ్యి చేసుకుని అలాగే వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలు చేసుకుని మనందరం కూడా ఎంతో హ్యాపీగా భూమి మీద ఆ గోవుని ఉపయోగించుకుని బతుకుతూ ఉన్నాం. ఇంకా అది కూడా చాలదన్నట్టు గోవుని హింసించి అనేక రకాలుగా హింసించి వధ చేయడం అనేది ఎంత దారుణమో మనందరికీ తెలుసు కదా. ఆ వ్యధకి వ్యతిరేకంగానే ఉండాలనేది ఈ యొక్క వీడియో ఉద్దేశం అనమాట. మరి గోవధని మరి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకండి. సో మరి ఎవరైనా సరే గోవును తరలిస్తూ ఉంటే కనుక సో మరి వెంటనే కూడా సంబంధించినటువంటి అధికారులకు అయితే వెల్లడించే ప్రయత్నం అయితే చేయండి. గోవు అనేది ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు. హిందూ పురాణాల ప్రకారం గోవుని ఒక దేవతగా పూజిస్తూ ఉంటాం, మహాలక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటాం. గోవు మీద ఆధారపడిన మనిషి ఉండడు కదా. మరి అటువంటి గోమాత యొక్క విశిష్టత కామధేనువుతో పోల్చి మరి క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించినటువంటి రూపంగా శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా గోవుని చెప్తూ ఉంటారు. మరి అంతేందుకు మనందరం పూజించేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పురాణంలో కూడా గోవుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారో మనందరికీ తెలుసు కదా. మరి వెంకటేశ్వర స్వామి వారు మరి ఆ యొక్క భూమి మీదకి రాగానే ఆ యొక్క ప్రదేశంలో స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఆకలితో అల్లాడుతూ ఉన్నప్పుడు, స్వామివారు పొట్టులో ఉన్నప్పుడు ఆ యొక్క గోవు వచ్చి దాని యొక్క పాలతోటి స్వామివారి యొక్క ఆకలి తీరుస్తుంది. అదందరికీ మనకి వెంకటేశ్వర కళ్యాణంలో యొక్క జీవిత చరిత్రలో మనందరికీ తెలుస్తుంది కదా. మరి ఇలా పురాణాల్లో ప్రతి చోట శ్రీకృష్ణ పరమాత్మ సైతం గోవులను ఆడిస్తూ గోవుల కాపరిగా సో మనందరికీ విధి విధానాలని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. గోవు యొక్క ప్రాముఖ్యత కానీ అలాగే గోవులను ఏ విధంగా మనందరం పరిరక్షించాలో చెప్పేటువంటి ప్రయత్నమే భగవద్గీతలో చేశారు. అలాగే శ్రీమద్ భాగవతంలో కానీ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఎన్నో పురాణాల్లో ఈ యొక్క గో యొక్క సంరక్షణ గురించి అయితే చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క గోవు నుంచి వచ్చేటువంటి పాలు అతి శ్రేష్టమైనవిగా మనందరం చెప్తాము. సో గో పాలుని మనందరం కూడా ఎక్కడా కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి ఇది లేకుండా అందరికీ కూడా ఇచ్చేటువంటి గోమాత యొక్క పాలు అనేవి ఎంతో అద్భుతమో మనందరికీ తెలుసు కదా. అలాగే మరి గోమూత్రానికి కూడా క్రిమి కీటకాలు నాశనం చేసేటువంటి శక్తి ఉంటుంది. ఎటువంటి శుభ కార్యక్రమాలు జరిగినా కూడా ఈ గోమూత్రంతో శుభ్రం చేసుకుంటే ఎటువంటి క్రిమి కీటకాలు ఉండవని, ఎటువంటి అనారోగ్యాలు రావని చెప్తారు. అలాగే గోవు పేడను కూడా మరి ఇప్పుడు మనందరం కూడా పిడకలు చేసి ఆ యొక్క
పిడకలని ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఎన్నో రకాలుగా ఎన్నో ఆయుర్వేదంగా కూడా ఈ యొక్క గోవు యొక్క పిడక కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే గోవు యొక్క పేడతో ఇళ్ళను అలంకరించుకొని ఇల్లు ఉండదు. మీరు కనుక పల్లెల్లో ప్రాంతాల్లో చూసుకుంటే కనుక గోవు పేడతో ఇంటిని అందంగా అలంకరించుకుంటే కనుక ఎటువంటి క్రిమికీటకాలు ఇంట్లోకి రావని, ఎటువంటి జబ్బులు కూడా ఇంట్లోకి రావని విశ్వసిస్తూ ఉంటారు. ఆ యొక్క గోవు పేడకు ఉన్నటువంటి మహత్యం అంత గొప్ప మహత్యం అనమాట. మరి అంత గొప్పగా మనందరికీ కూడా వరాలు ఇస్తున్నటువంటి గోవుని మరి మనం పరిరక్షించుకోవాలా వద్దా? సో మనందరం కూడా కలిసి గోవుని సంరక్షించేటువంటి బాధ్యతను అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటూ ఉన్నాను. మరి గోవులని మనందరం కూడా మరి గో సంరక్షణార్థం గోశాలను నిర్మించలేకపోయినా కానీ గోవులను అలాగా సంరక్షించుకునే బాధ్యతను మనందరం తీసుకుందాం. గోవు మాంసం తినే వాళ్ళు అందరూ కూడా ఎంత తప్పు చేస్తున్నారో వాళ్ళకి తెలియాలనే ఈ యొక్క వీడియో ఉద్దేశం అనమాట. గోవుని అంతలాగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి గోవుని సంరక్షించుకుని మనందరం కూడా మరి పశువులని అలాగే మరి గోవులను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నానికైతే మనందరం కూడా ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి గోవు యొక్క విశిష్టత గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే కనుక ఈ గోవుల్లో చాలా రకాలైనటువంటి గోవులు ఉంటాయన్నమాట. దేశీయ ఆవులు, అలాగే మరి దేశీయ ఆవులు కాకుండా విదేశీ సంబంధించినటువంటి ఆవులు కానీ, అలాగే కొన్ని రకాలైనటువంటి ఎర్ర ఆవులు, నల్ల ఆవులు, అలాగే మరి కొన్ని రకాలైనటువంటి జాతికి సంబంధించినటువంటి గేదెలు ఉన్నాయి. అసలు ఈ సంబంధించినటువంటి ఆవుల సంరక్షణార్థం ఆవుల గురించి మరి ఒక సైన్స్ సంబంధించినటువంటి అలాగే మరి కొన్ని ల్యాబ్ సంబంధించిన వాళ్ళు కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. అసలు ఆవుకి ఇంత విశిష్టత ఎలా వచ్చింది? ఆవు గడ్డి తిని మనందరికీ కూడా పాలిస్తుంది కదా, అసలు ఆవులో ఉన్నటువంటి శక్తి ఎంత అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎవ్వరికీ కూడా అంతుపట్టనటువంటి శక్తి ఆవులో ఉందని గ్రహించారు. అప్పటి నుంచే ఆవుని మరి మనందరం కూడా ఆవు పాలు తాగడం కానీ, అలాగే ఆవుని సంరక్షించుకోవడం కానీ మనందరం చేసి మన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం అనమాట. మరి అటువంటి గోవుని సంరక్షించుకోవాలి కదా. మరి గోవుని గనక మనందరం గనక పూజించుకుని మనందరం కనుక గోవుని మరి పరిరక్షించుకుంటే మన దేశం బాగుంటుంది, మన యొక్క చుట్టూ పరిసరాలు బాగుంటాయి, అలాగే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిగతంగానే కాకుండా దేశాభివృద్ధిలో కూడా గోవులకు ప్రముఖ పాత్ర అయితే ఉందన్నమాట. మన దేశం మొత్తం కూడా పాడి పంట మీద ఆధారపడింది అనుకుంటాం కదా. పాడి పంటకి ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే ఈ ఆవులే అనమాట. మరి ఆవులు లేకపోతే మనిషికి పాడి ఉండదు, పంట ఉండదు, మనం తినేటువంటి పాలు ఉండవు, పెరుగు ఉండదు, అలాగే ఎటువంటి మరి విలువైనటువంటి పోషక పదార్థాలు ఉండవు అనమాట. ఈ గోవుని కనుక మనందరం కూడా కోల్పోతే మరి అటువంటి గోవుని కోల్పోకుండా మనందరం కూడా మరి సంరక్షించుకునేటువంటి టైం వచ్చేసింది. కాబట్టి మీరందరూ కూడా గోవులను కాపాడేటువంటి మరి ఆ యొక్క బాధ్యతను మనస్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా గో సంరక్షణ చేయాలనేసి అయితే కోరుకుంటూ ఉన్నాను అనమాట. మరి గోవుని మనందరం కూడా ఒక దేవతగా మన ఇంటి ఒక సభ్యురాలిగా భావిస్తూ ఉంటాం. మరి మనందరం కూడా గోవు నుంచి పాలను విక్రయించుకుని లాభాలు పొందుతూ ఉంటారు కదా. అలాగే ఆ పాలు నుంచి వెన్న, నెయ్యి ఇవన్నీ చేసి మరి వివిధ రకాలైనటువంటి మరి పదార్థాల్లో కూడా ఈ యొక్క గోవును ఉపయోగిస్తూ ఉంటారు కదా. గోవు నెయ్యిని, అలాగే గోమూత్రాన్ని, అలాగే ఇంకా వివిధ రకాలైనటువంటి పూజల్లో కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటిలో కానీ ఈ యొక్క గోవు అనేది మన నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి ఏకైక ఒక వరంగా మనకి గోవు అనేది లభ్యమైంది. కాబట్టి మనం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి హిందువు కూడా మరి గోవుని కాపాడాలి, అలాగే గో సంరక్షణ చేయాలి. ఎవరైనా సరే గోవాదకి పాల్పడుతూ ఉంటే కనుక సో మరి వారిని ఆపి ఆ యొక్క మరి ఆ వదని ఆపి ఆ యొక్క గోవుని రక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.